ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అప్పుడు నేను అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ. ఆడమ్మ మొగుడుదా గ్యాస్ బండ కంపెనీ ఏమన్నా అమ్మ మొగుడుదా? లేకపోతే పెళ్ళం తాగడెట్టి ఏమైనా ఇస్తాడు గ్యాస్ బండ్లోనో ఏమన్నా ఆర్టీసీ డిపో ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆడిదేంటి? అట్ట దోసుకొని చేసాడు కానీ అమ్మ ఒడి ఎవడు గ్యాస్ బండ్లు గ్యాస్ బండ్లు ఇచ్చి ఏ రకంగా ఇస్తాడు? గ్యాస్ బండ్లు రేట్లు పెంచింది ఎవరో ఆడు కదా. అందుకేదో భారత్ గ్యాస్ ఎంత కనీసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు ఫ్రీ బండ్లు ఇచ్చాడు. ఈ 14 ఏళ్ళ ఏ మహిళకన్నా బండి ఇచ్చాడని చెప్పమన్నానా? ఒక్క మహిళకి అనేది డ్వాక్రా బండి ఇవ్వాలకి లేదు. రుణమాఫీ అన్నాడు, ఎవడికి రుణమాఫీ చేసి పాల వడ్డీ అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రుణమాఫీలు వేస్తున్నాడు, స్టెప్ బై స్టెప్ పాల వడ్డీలు కూడా పడుతున్నాయి. లబ్ధి పొందుతున్నారు పాలు ఏదన్నా. ఇప్పుడు టీచర్స్కి ఏదో తగ్గించాడు, వాళ్ళు ఇచ్చేసారు అంటున్నాడు. ఒక కులపిచ్చి పవన్ కళ్యాణ్కి పట్టి కులాలను లేపుతున్నాడు కానీ దానిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 100 జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి. 73 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలించిన వ్యక్తిగా సానుభూతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏం లేవు అస్సలు సానుభూతి కాదు. ఆడు జైలుకి వెళ్ళినా రేపు మాపు ఎండు డబ్బు చచ్చిపోతున్నానన్నా అలాంటి సానుభూతి చూపారు. ఎందుకంటే ఇలాంటి పథకాలన్నీ బయటపడినాయి కాబట్టి. ఇవాళ బోర్డులని ఆటో డ్రైవర్లకు ఇస్తున్నాడు, మిషన్ వాళ్ళకి ఇస్తున్నాడు, అచ్చన్లకి ఇస్తున్నాడు, అమ్మఒడి, ఫీజు ఇన్వెస్ట్మెంట్, ఆరోగ్యశ్రీ, ఎన్ని పథకాలు పెట్టాడు? అందుట్లో ఒక్క పథకం ఇచ్చాడా చంద్రబాబు నాయుడు అనేవాడు? పెట్టిన పథకాలే తీసేశాడు. వైఎస్ రాజశేఖర్ పెట్టిన పథకాలు తీసేశాడు అంతే. ఇవాళ స్థలాలు ఇచ్చాడు. 14 ఏళ్ళలో ఎప్పుడన్నా స్థలాలు బోల్డ్ మంది పెట్టారు. స్థలాలు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఇవాళ ప్రతి ఒక్క ఏరియాలో స్థలం ఇచ్చాడు. కట్టిలాగా పోయినా పేదోళ్ళని గుర్తించి స్థలాలు ఇచ్చాడు. మనం ఒప్పుకుంటే కట్టుకున్నా, లేదా బాబు మేము కట్టలేం బాబు మీరే కట్టి పెట్టమని చెప్తున్నారు ప్రజలు. అంతేగాని నువ్వే 14 ఏళ్ళలో ఏనాడని ఒక ఏరియాలో ఒక ఇళ్ల స్థలం ఇచ్చాను, ఒక ఇల్లు కట్టేనని కానీ పేదవాళ్ళని గుర్తించానని చెప్పమను. క్షేత్రం ముందున్న బొల్లిరోగం ఉన్నోడు రాజ్యం ఏలితే వ్యవసాయము సేద్యము బోడిగుండి సేద్యం అవుతుంది అనే విధంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రాజ్యం వెళ్ళినా ఇట్లే ఉంటుంది. అయినా కానీ ప్రజలు నమ్మి ఓటేశారు కదా ఆయన్ని 14 ఏళ్ళుగా. 14 ఏళ్ళ మీకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు రకంగా జగన్ యూత్ కదా అన్నట్టు ఆలోచన చేసి అట్లా ఆలోచన చేసి వేసినారన్న. ఆ రోజు కూడా ఏదో 1 పాయింట్తోనే గెలిచిండు ఆయనేమో. అన్ని పొత్తులు పెట్టుకునే 3 పార్టీలు, పవన్ ఒకడు, మోడీను అట్లా. ఆయన ఈసారి ఎన్ని పార్టీలకు పొత్తు పెట్టుకున్నా జగన్ ఖచ్చితంగా గెలుస్తారన్న. జగన్ గెలిచకపోతే ఇంకా ఏముందన్నా? యువకుడు, ఉత్సాహవంతుడు, ఇతనాకు అట్లా బంగారం చెప్పా రైతుకు బేషమట్టిగా. అది ఎన్నికల్లో 600 వాగ్దానాలు చేసి 14లో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలే. బేషమట్టిగా రైతులకు రుణమాఫీ అని చెప్పా. గెలిచిన తర్వాత కోటప్ప కమిటీ, ఇంకో కమిటీ వేసా. కనీసము 1,00,000కి లోపు నుండే వాళ్ళకి అని 50,000కి లోపు నుండే వాళ్ళని అట్లా తూతూ మంత్రాలుగా చేసుకుంటా మభ్య పెట్టి రైతులు మోసం చేసి బంగారు తెచ్చుకోవద్దని చెప్పి నేను ఎన్నికల వాగ్దానంలో బంగారు తెచ్చుకోండి ప్రతి ఎమ్మెల్యేలు అన్నారు. ఎమ్మెల్యే ప్రచారంలో చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు పచ్చకాండ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినారు, వైఎస్ఆర్ వాళ్ళు చెప్పలే. ఆ రోజు వైఎస్ఆర్ చెప్పకనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనాడు. పాత ప్రభుత్వంలో ఉండగానే మేము గట్టిగా మాట్లాడతాను. ఎందుకంటే మా ఏరియా ఇప్పుడు మా ఊరికి వచ్చేసరికి 2014 టైంలోనే మా రోడ్లు వేయలేదు. ఉన్న రోడ్డుని నాశనం చేసి ఇప్పుడు గవర్నమెంట్ మీద రుద్దుతున్నారు. అది ఎంతవరకు మా ఆత్మ మనసాక్షిగా ఉండాలి? ఎందుకంటే మీరే చేశారు, రోడ్లన్నీ నాశనం చేసింది. ఈ ప్రభుత్వం మీద మొత్తం రుద్దుతున్నారు. చాలామంది ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ముందు మనసాక్షిగా ఆలోచించి చెప్పుకోండి. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఎట్ట ఉన్నాయి, ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు రోడ్లు ఎట్ట ఉన్నాయో చూసుకొని అప్పుడు మాట్లాడమనండి. మాట్లాడాలి కూడా. ఉన్న రోడ్లు పాత ప్రభుత్వం ఉన్న రోడ్లే. ఇప్పుడు 2014 టైంలో ఉన్న రోడ్లు కూడా వేయకుండా కొల్లగొట్టేసి వదిలేశారు. మా ఏరియా కూడా నేను నిరూపిస్తాను, రమ్మనండి ఎవడొస్తాడు. మా ఊర్లో అభివృద్ధి జరిగింది. సచివాలయం కట్టారు, ఆర్బీకే కట్టారు, మళ్ళీ క్లినిక్ కట్టారు. ఇప్పుడు ఇంటింటికి పంపు వస్తుంది, మన ఇప్పుడు లైన్లో ఉంది. అది ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించింది ఉంది, రైతు వారీగా రైతు భరోసా ఉంది, మామూలుగా రెవెన్యూ పరంగానే సచివాలయం ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది, బియ్యం వచ్చే మామూలుగా మన ఇంటికి బియ్యం వస్తుంది. ఇంకేం కావాలి? ఇంకా అభివృద్ధి ఏంటి? ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మా ఉద్యోగాల కోసమే కదా తిరిగేది. పోర్ట్ ఏరియా వస్తుంది కదా. స్కూళ్ళు ఇప్పుడు మా ఉన్న స్కూళ్ళు పోయిన స్కూల్ని కూడా బాగు చేశారు. ఇప్పుడు అవన్నీ అభివృద్ధి కదా. అభివృద్ధి అంటే ఇంకేం చేయాలి మీకు చెప్పండి? వేరే వాళ్ళకి కామెంట్ చేసే వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటి?
పల్లెటూరుల అభివృద్ధి అంటే ఇదే కదా కావాల్సింది. మళ్ళీ జగన్ రావాలంటే చంద్రబాబు రావాలంటే ఎవరైనా మాకైతే జగనే రావాలా. ఎందుకని మేమైతే ఇచ్చిన పథకాలన్నీ ఉపయోగించుకున్నాం కాబట్టి రావాలని మాకు ఇంట్రెస్ట్. మీరు ఆర్థికంగా బలపడ్డారంటారు ఇప్పుడు పర్లేదు పథకాల వల్ల చాలా. అంటే చంద్రబాబు అంటారు ఈ పథకాలు ఆయన ఉన్నప్పుడు ఓన్లీ రైతులు అయితే బాగుపడేవారు. ఆయన లేని తర్వాత రైతులు మాయట్ల వాళ్ళు పేదవాళ్ళు కూడా భూమి లేని వాళ్ళు కూడా ఇప్పుడు లబ్ధి పొందుతున్నారు. పేదలందరికీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంటే ఈ పథకాలు ఎందుకు రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నారు, ఈ పథకాల వల్ల రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నారు జగన్ అని చంద్రబాబు అంటున్నారు. వేస్ట్ ఈ పథకాలు అంటున్నారు, ఏమంటారు? ఆయన వచ్చినాక రైతులు ఒకటే కదా సార్ బాగుపడింది. కదమాటలు మా ఇట్ల వాళ్ళు భూమి లేని వాళ్ళు ఎవరు బాగుపడలేదు. ఈ పొద్దు ఆయన లేనప్పుడు మొత్తం పేదవాడికి అందుతుంది, భూమి ఉన్న వాళ్ళకి అందుతుంది, అందరూ బాగుపడుతున్నారు. అందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడుతున్నాడు అంతే. అంటే ఇంతమంది ఇప్పుడు లేడీస్కి చేయుత ఆసరా చాలా పథకాలు పెట్టారు, ఎన్నో పథకాలను అన్ని బ్రహ్మాండంగా అందుతున్నాయి అందరికీ. దీనివల్ల ఆర్థికంగా లాభపడతారా మీరు? ఎంతో బాగుపడుతున్నాం. ఏమైనా వ్యాపారాలు చిరు వ్యాపారాలు పెట్టుకుని అలాంటివి? చిరు వ్యాపారాలు అయితే ఇప్పటికైతే మేమైతే తీసుకొచ్చుకునే వాళ్ళు చాలా మంది తీసుకొచ్చుకుంటున్నారు కూడా. బాగానే ఉందంటారా? చాలా బాగుంది సార్. మాకు ఆయన అంటేనే ఎక్కువ అభిమానం. లేదు సార్, ఆయన పిల్లల చదువు మీద శ్రద్ధకి ఆయన పెట్టిన ఈ పథకాలకి చాలా మంది కొంతమంది పేదవాళ్ళు చదువులేని వాళ్ళు కూడా ఈ పొద్దు స్థాయిలో పిల్లల్ని చదివించుకుంటున్నారు. అంటే ఆయన వల్లనే మాయట్ల వాళ్ళం, ఒకవేళ డబ్బులు ఉన్న వాళ్ళు ఏమన్నా బాగుపడేదని తెలియదు కానీ మాయట్ల వాళ్ళం పేదవాళ్ళం మటుకు ఆయన వచ్చిన తర్వాతనే పిల్లలను చదివించుకుంటున్నాం. ముందు కొంచెం పర్లేదు, ఇప్పుడు ఇంకా బెటరా దానికంటే? ఏ విషయంలో బెటర్ అంటారు? ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కొంచెం బెటరు, ఎందుకంటే డెవలప్ అవుతుంది ఎడ్యుకేషన్. పొజిషన్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి డిఫరెంట్ బాగుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగుంది, స్కూల్ బాగా చేశారండి, బాగున్నాడండి. మరి ప్రతిపక్షాలు అయితే అవి కూడా బాగా చేస్తున్నాయి, ఎందుకు అంత? మామూలు ఇంకా అది అధికారంలో ఉన్నప్పుడు అది అధికారం లేని మామూలు ఇంకా తప్ప. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు గవర్నమెంట్ స్కూల్లో, ఎలా ఉందండి? బాగుంది, అది కూడా మంచిదేనా? ఇంగ్లీష్ మీడియం పెట్టడం మంచిదే, బాగానే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? జగనే వస్తాడు. 2024 జగనే. ఎందుకని జగన్ అంటారు? జగనే వస్తాడు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసిన ఇబ్బంది లేదంటే? అట్లని కాదు కానీ కొన్ని ఈ పథకాలను చూసుకుంటే జగనే వస్తాడు. జనసేన టీడీపీ కలిసి వస్తున్నాం అంటున్నాడు, ఎలా చూడొచ్చు? ఆడి బొంద ఆడి ధ్యానం ఆడికి ఏముందండి, పొత్తులు పెడతాకి వాడికి ఒక సీట్ అన్న ఉందండి. అసలు ఇంట్లో జీవితమే 3 పెళ్ళిళ్ళు చేసుకొని ఎగుతున్నాడు. వాడికి పని పాట ఏం లేదు, కుక్కల వేళ్ళలాగా ఒకటి వేసుకొని వస్తాడు, ఆరాహి అంటారు ఓరాహి అంటాడు, తాగొస్తాడు, కోటరేసి ఉంటాడండి. వాడికి పని పాట లేదు వాడికి, అందుకే వాడు వచ్చి అట్ట మాట్లాడుతున్నాడు. వాడికి ఏముంది అక్కడ? సీట్ ఉందా? ఏముందండి చెప్పండి? ప్రభుత్వంలో ఏముంది వాడికి? వాడికి పని పాట లేదండి. ప్రభుత్వం బాగుందనే కదా ఈ సన్నాసికి పని పాట లేదు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, వీడికి రూపాయి రాట్ల షూటింగ్లు పడిపోయినాయి. అందుకోసం ఆడున్నాడు మచ్చల మొహమోడి, కాడు రమ్మంటుంది, ఊడిపోమ్మంటుంది. అక్కడ మొత్తం స్టీల్ ప్యాంట్లో మొత్తం దొబ్బేసాడు వీడు. ఆడికి ఉన్న సాలక మనవడు వయసు ఎంత అండి? ఆ మనవడి పేరు మీద ఎంత బ్యాంకులు వేసాడు? అట్టాగే వీళ్ళిద్దరు కలిసి ఏదో చేద్దాం అనుకున్నాడు. ఆడు బొంద ఈడేమో ఇయ్యాల రేపో కాడు కట్టుకొని పోతాడు, ఈడేం చేస్తాడు నాకెంతో అని వీడు లంచాలు తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు.